అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. వీక్షకులకి నమస్కారం. విశ్వావసో నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఈ విశ్వావసో నామ సంవత్సరంలో వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, ఆరోగ్యం 3, అనారోగ్యం 0, రాజ్యపూజ్యం 5, ఇక అవమానాలు రాజకోపం అంటాం 6, సుఖము 3, దుఃఖము 3. వీరికి ఈ సంవత్సరంలో శని అంత శుభస్థానంలో లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు గురువు అయితే ప్రస్తుతం మంచి ప్రతిఫలాలు ఇస్తూ ఉన్నాడు. శని ప్రభావం వల్ల బంధుద్వేషము అంటే కుటుంబంలో ద్వేషం ఏర్పడుతుంది, నమ్మిన వారి నుంచి ద్రోహం జరుగుతుంది, అనుకోకుండా అపవాదాలు అవమానాలు వస్తాయి, భార్యాభర్తల మధ్యలో గొడవలు ఏర్పడతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాధి భయ, శని వల్ల ఏదైనా అనారోగ్యం వస్తుందేమో అని మనం డిప్రెస్ అవుతూ ఉంటాము. మానసికంగా ఒత్తిడి ఎక్కువ తీసుకోకండి. ఈ సంవత్సరంలో సంచారం అంత మంచిది కాదు మీకు అనేది నా అభిప్రాయం. ఇక అదే ఒక గురు అనుగ్రహం వల్ల మే నెల వరకు గురువు మీకు చాలా మీ రాశిపై ప్రభావం ఉంటుంది, చాలా శుభ ప్రతిఫలాలు ఉంటాయి, చాలా మంచిది జరుగుతుంది, అన్ని విధాల అనుకూలం గురువు ఉంటాడు. మే నుంచి అక్టోబర్ వరకు మిథున రాశిలో గురువు ఉంటాడు కాబట్టి ఆ సమయంలో అధిక ఖర్చు ఉంటుంది, మీకు అనుకూలం తక్కువ ఉంటుంది, మీ పట్ల వ్యతిరేకాలు అభివృద్ధి అవుతూ ఉంటాయి. తర్వాత మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు గురువు ఆ కాలంలో కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో పుణ్యకార్యాలని ఆచరించడం, ధర్మక్షేత్రాలకి వెళ్ళడం, తీర్థక్షేత్రాలకి వెళ్ళడం, యజ్ఞయాగాదులు చేయడం, ఇక ఆధ్యాత్మికం పట్ల ఆకర్షణ ఎక్కువ జరుగుతుంది. కళత్ర సౌఖ్యము, ధర్మవృద్ధి అనేది ఉంది, చాలా బాగుంటుంది. ఆ సమయంలో ప్రశాంతత ఉంటారు. ఏదైనా మనకి జీవితంలో జరిగిన దుర్ఘటన నుంచి మనలో చాలా మార్పులు వస్తాయి, మన జీవితంలో ఎలా బతకాలి అని మనం నేర్చుకుంటాము. అక్కడ చాలా శుభ ప్రతిఫలాలు ఉంటాయి. మళ్ళీ డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు, ఉగాది వరకు మళ్ళీ గురువు మిథున రాశిలోకే వచ్చేస్తాడు కాబట్టి ఆ సమయంలో గురుబలం కాస్త తగ్గుతుంది. ఆ సమయంలో కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి, కాస్త ఏకాగ్రత పెంచుకోవాలి. ప్రతి విషయాల్లో కూడా ఖర్చును తగ్గించుకుంటూ ముందుకెళ్తూ ఉంటే మన జీవితం బాగుంటుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు అధిక ఖర్చు ఉంటుంది, లాభాలు తక్కువ ఉంటాయి, జాగ్రత్తగా వ్యవస్థ చేసుకోండి. ఇక కృషి కార్మికులు, కృషి రంగంలో ఉన్న వాళ్ళు అంతే, అధికమైన ఖర్చు, లాభాలు తక్కువ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలైతే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి, కోపం తగ్గించుకోండి, అందరితో ప్రశాంతంగా ముందుకెళ్ళడం చాలా మంచిది. విద్యార్థులైతే చదువుపైన ఫోకస్ ఎక్కువ పెట్టండి. అనవసరమైన ఆలోచనలు, అవసరం లేని స్నేహితులు, ఎక్కువ ఖర్చు, చంచల స్వభావం వల్ల ఏం చదువుతానో ఏం చదువుకూడదు అని కన్ఫ్యూజన్ అయిపోయి జీవితంలో ఒక మార్గాన్ని వెనుకొని ఇంకొక మార్గంలో ప్రయాణం చేయడం వల్ల మీకు విరుద్ధాత్మకమైన ప్రతిఫలాలు ఉంటాయి. అందువల్ల అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే శత్రువుల నుంచి చాలా బాధలు పడతారు అని ఉంది. పూర్వంలో శత్రుత్వం ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వేషం వల్ల ఈ సంవత్సరంలో మీపై ప్రభావం చూపించవచ్చు. అయినంత వరకు వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మీకు కాళీ ఆరాధన, కాళికాదేవి దర్శనం, శక్తిపీఠాల దర్శనం, చండీ హోమాలు, చండీ మంత్ర పారాయణాలు చేపించడం, దుర్గాదేవిని అధికంగా పూజించడం, అమ్మవారిని ఎంత ఆరాధన చేస్తారో అటువంటిది మంచిది. మీకు ఎర్రటి పుష్పాలతో దేవి ఆరాధన చేయడం చాలా మంచిది. మరియు రక్తదానం చాలా మంచిది ఈ సంవత్సరంలో మీకు. మరియు వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో మీరు అనుకోనివన్నీ జరగాలి, శని నుంచి గురువు నుంచి ఎటువంటి దుష్ప్రభావాలు రాకూడదు అంటే ఇక మీరు ఖచ్చితంగా దేవి ఆరాధన చేస్తూ ఉండండి. గురుముఖేన ఏదైనా యజ్ఞయాగాదులు ఆచరించండి. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఎటువంటి విషమ పరిస్థితులు వచ్చినా దాన్ని ఎదిరించే శక్తి మీ వైపు ఉంటుంది.
అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురూజీని. మేము చాలా బాధల్లో ఉన్నాము. నరదృష్టి, ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను. అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేయించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు, చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు. ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా, కీర్తి పురుషుడు. మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు. స్వీకరించండి, ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.